న్యూస్కి స్వాగతం. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సిఐ శోభనబాబు సూచనల మేరకు 31/12/2024 తేదీ నాడు రాత్రి పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తూ కొన్ని సూచనలు తెలియజేసినారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని సూచించారు. పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ రాత్రి 10:30 తర్వాత షాపులు, హోటల్స్, డాబాలు మూసివేయాలి. రోడ్లపై కేకులు కట్ చేయటం, టపాసులు పేల్చటం, గుంపులుగా తిరగటం వంటి చర్యలు చేయకూడదు. ప్రతి చోట రాత్రి 10 గంటలకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబడతాయి. దొరికితే 10,000 రూపాయలు జరిమానా విధించబడుతుంది. యువకులు బైకులపై తిరుగుతూ సైలెన్సర్లతో న్యూసెన్స్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. వినుకొండ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా వినుకొండ సిఐ గారు శోభనబాబు సిఐ గారి యొక్క సూచనల మేరకు ప్రజలందరికీ కూడా పోలీసు వారి తరఫు నుంచి తెలియజేయడం ఏమనగా, రేపు డిసెంబర్ 31వ తారీఖు అర్ధరాత్రి కొన్ని ఆంక్షలు విధించడమైనది. దీన్ని ప్రజలందరూ కూడా తప్పకుండా పాటిస్తారని చెప్పి మేము కోరుకుంటూ, రేపు రాత్రి 10:30 గంటలకి గ్రామాల్లో కానీ టౌన్లలో కానీ ఉన్న అన్ని షాపులు, డాబాలు, హోటల్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాలి. అదేవిధంగా రేపు ఎవరు కూడా రోడ్ల మీదకి రావడం, టపాకాయలు పేల్చడం ఇటువంటి చర్యలు కూడా అనుమతించలేదు. అదేవిధంగా డీజేలు పెట్టుకోవడం కానీ, సౌండ్ బాక్సులు పెట్టుకోవడం, రోడ్ల మీద ఆకతాయిలు తిరగడం అటువంటి వేటికి కూడా ఎవరికి కూడా పర్మిషన్స్ లేవు. రేపు రాత్రి 10 గంటలకి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం అన్ని టౌన్లో అన్నిటి కూడా ఎవరన్నా అలా దొరికిన వాళ్ళకి 10,000 రూపాయల జరిమానా ఉంటుంది. అదేవిధంగా వెహికల్స్ సీజ్ చేయబడతాయి. అదేవిధంగా బెల్ట్ షాపులు కానీ కొన్ని షాపుల్లో కూర్చోబెట్టి తాగించడం కానీ అటువంటి ఎవరు కూడా అనుమతి అయితే లేదు. అదేవిధంగా రేపు అర్ధరాత్రి ఎవరైనా కానీ రోడ్ల మీదకి రావడం, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వేసుకొని దాన్ని స్పీడ్గా రేస్ చేయడం, సౌండ్ పొల్యూషన్స్ కానీ క్రియేట్ చేస్తే వాళ్ళ మీద కూడా తప్పకుండా చర్యలు అనేది ఉంటాయి. దీనికి వినుకొండ ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా వినుకొండ పోలీసు అందరి తరఫున తెలియజేయడమైనది. ఇప్పుడు చెప్పిన సూచనలు కాకుండా ఎవరన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, ఆకతాయిగా తిరగడం కానీ, రోడ్ల మీద ఎటువంటి డిస్టర్బెన్స్ చేసినా వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు అనేది ఉంటాయి.